ఇట్లా పట్టుకో జస్ట్ అంతే. వేడి పండు ఉన్నాడా ఏంటి సేఫ్? చెప్పు, ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పు నాకు. నీకు తృప్తి లేదు, మందులో తృప్తి ఉంది అంటున్నావు అంతేనా? ఎందుకు ఇంతకన్నా తాగుతున్నావు? తాగానా తిని పడుకున్నాను అన్నట్టు ఉండకుండా ఎందుకు అంత తాగుతున్నావు? తృప్తి లేదు అంటున్నావు. అంటే ఏంటి? పిల్లల్ని చూసుకో అంటే నీకు తృప్తి లేదు అంటున్నావు. ఏంటి వెనక ముందు? సరే నేనేమంటానంటే నాకు చూవి, నేను ఇప్పుడు గుర్తుపెట్టు, ఇప్పుడు టైం, ఇప్పుడు నుంచి పిల్లలిద్దరిని నేను చూసుకుంటా. నీ పేరు పిలవను, నేను చూసుకోమని అనను. అప్పుడు నీకు తృప్తి ఉంది కదా, నువ్వు మందు పుట్టుకోవద్దు. రోజు గురించి మాట్లాడుతున్నా. రోజు ఏది అంటే ఇప్పుడు తాగేటప్పుడు ఇప్పుడు తృప్తి లేనిది మరి రేపు తాగవు, అప్పుడు తృప్తి ఉంటుందా నీకు? ఏమో నువ్వు మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. నీకు చెప్పింది నాకు అర్థమైంది. నేను నీకు ఏ చెప్పానో నాకు రోజు ఇదే టైంకి వీడియో ఆన్ చేసుకుని రోజు ఇదే టైంకి నువ్వు చూసుకుంటావు అని అడుగుతున్నా. నేనేం అడుగుతున్నాను అవి నిన్ను, నీతో పాటు తాగిన వాళ్ళు ఏ రీజన్ అయినా ఉండని, అది నాకు అవసరం. 2 లీటర్లు తెచ్చో ఒకరి కోసం నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే తాగేవు ఎంత తాగినా కూడా ఆపకుండా మూత తీసేసిండు పండు. ఒక్క నిమిషం బాబా చెప్పు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, నాకు నచ్చినట్టు నువ్వు బతికితే కాదు, నీకు నచ్చినట్టు నేను బతకాలి, నాకు నచ్చి నువ్వు బతకాలి, పిల్లల ముఖాలు చూడాలి. తాగి బాడీ పార్ట్ ఏమైనా ఖరాబ్ అయింది అనుకో, బాడీ పార్ట్ ఏమైనా ఖరాబ్ లేదా అడ్డంగా పెట్టి ఇద్దరు వస్తాం. బాడీ పార్ట్ ఏదైనా ఖరాబ్ అయింది అనుకో, పనులు ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? అది నేను అనేది. నేనేమంటానంటే నలుగురితో తాగాము, ఒక్కొక్కరు ఒక్కో రీజన్, వాడికో రీజన్, అప్పుడు రీజన్ ఉంది కదా. మనం కూడా అంటే ఎంత తాగితే నువ్వు తాగి అన్కాన్షియస్ అలానే పడుకుని అదే పక్కన పెట్టు. పిల్లలు ఆడుకుంటారు అని వచ్చింది, పిల్లల్ని నువ్వు చూసుకుంటావు అని వచ్చింది. నా మీద ఎందుకు డిపెండ్ అయిపోతున్నాను ప్రతి విషయంలో? పిల్లోడికి పడుకోబెట్టి నువ్వు ఫుడ్ తినిపిస్తున్నావు, నేనేం చేస్తున్నా వచ్చి వద్దు అలా పడుకోబెట్టి తినిపించుకో, నేను తినిపిస్తానని నేను తీసుకుని పిల్లోని పట్టుకుని తినట్లేదా? ఎలా తింటున్నాడు? పడుకుని తింటున్నాడు కూర్చుని తింటున్నాడు. ఓకే తినేసి పడుకుందురా.